మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV9. మహబూబ్నగర్ జిల్లా కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి పోటీ చేయనున్న ఆర్ జ్యోతి శివరాజును అభినందించారు తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం గౌరవ అధ్యక్షులు కందూరి వెంకట్రాములు. ఈ కార్యక్రమంలో కందూరి వెంకట్రాములు మరియు తెలంగాణ మేదరి రాజకీయ చైతన్య వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లి సంజయ్ కిరణ్, తెలంగాణ మేదరి సంఘం లీగల్ అడ్వైజర్ PS రాజు, న్యాయవాది హైదరాబాద్ నుండి మహబూబ్నగర్ కి రావడం జరిగింది. వీరితో పాటు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు చిట్యాల రాములు కూడా పాల్గొన్నారు. కార్పొరేటర్ గా ప్రజలకు సేవ చేయడానికి ముందు వచ్చిన ఆర్ జ్యోతి శివరాజుకు అభినందనలు తెలియజేశారు. 33వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందని, వారు ఇంతకు ముందే 2 పర్యాయాలు ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని డివిజన్ ప్రజలు చెప్పడం చాలా సంతోషకరమని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి లేదని, ఇప్పటి ప్రజలు వారిని అత్యధిక మెజార్టీతో ఎన్నుకుంటామని చెప్పడం చాలా సంతోషకరమని, మేయర్ పదవికి కూడా వారు పోటీలో ఉన్నట్లు ప్రాథమిక సర్వేలో తెలిసిందని, అందుకు చాలా సంతోషంగా ఉందని, ఇంకా మున్ముందు ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని, వీరికి తోడుగా అన్ని కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా తామంతా ఉన్నామని ప్రజలు ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తమ వంతు కృషిగా నేడు ఇక్కడికి రావడం చాలా సంతోషకరమని వారు తెలియజేశారు. ఆర్ జ్యోతి శివరాజ్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి మాట్లాడుతూ, మహేంద్ర కుల బృందవులు రావడం ఎంతో సంతోషమని, ఇక్కడ ఉన్న ప్రజలు మమ్మల్ని ఇక్కడ చేసిన అభివృద్ధిని గుర్తించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని వారు తెలియజేశారు. నా పేరు జ్యోతి. ఈరోజు మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 33వ డివిజన్ BC మహిళ వల్లగా నేను TRS పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను. గత 2014 నుంచి నేను 2 టర్మ్స్ కౌన్సిలర్గా చేసిన అనుభవం కూడా ఉంది. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏమంటే, మా మహేంద్ర బంధువులు మొత్తం అందరూ వచ్చి ఒక ఆడపిల్ల, మా కులంలో ఒక ఆడపిల్ల కార్పొరేటర్గా నిలబడింది చాలా సంతోషమని వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మద్దతు కూడా చాలా బాగుంది. అందరూ వచ్చి మేమంటూ మా సహకారం ఏమైనా కావాలా అని స్వచ్ఛందంగా ముందుకు వచ్చే దానికి చాలా సంతోషంగా ఉంది. మన కులంలో వాడి రాజకీయంగా ఎదగాలని చాలామంది ఆశిస్తున్నాము. ఈ అవకాశం నాకు వచ్చిన దానికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈరోజు 33వ వార్డు నుంచి జ్యోతి గారు నిలబడినందుకు నాకు అందరికి సంతోషంగా ఉంది. ఆమెను ఏ విధంగానైనా గెలిపించాలనే పట్టుదలతో మేము ఉన్నాము. రాష్ట్రం నుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా సంజయ్ కిరణ్ గారు, రాజు గారు వచ్చారు. అందరం కూడా మద్దతు ఇస్తున్నాము. ఆమె గెలవాలని, ఆమె గెలిచి మా కులం యొక్క ప్రాధాన్యతను నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు చెప్తున్నాను. నమస్కారం. 33వ వార్డు మహబూబ్నగర్ జిల్లాలోని 33వ వార్డు డివిజన్ నందు బీఆర్ఎస్ అభ్యర్థిగా జ్యోతి శివరాజు గారు పోటీ చేయడం మాకు మహేంద్ర కుల బంధువులందరికీ ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈవిడ ఇంతకు ముందే 2 సార్లు 2 పర్యాయాలు కౌన్సిలర్గా చేసినటువంటి అనుభవం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలందరికీ కూడా వారు ఎంతో సేవలు అందించారు. ఇక్కడ ఉన్నటువంటి డెవలప్డ్ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా చేస్తున్నారంటే అప్పుడు బీఆర్ఎస్ సహాయంలోనే చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పర్యాయంలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదని కూడా ప్రజలు తెలుపుతున్నారు. ఈ సందర్భంలో ఆమె విజయం ఆల్మోస్ట్ ఖాయమని ఈ సందర్భంలో మేము తెలియజేయడానికి ఎంతో ఉత్సాహపడుతున్నాము. మేము మహేంద్ర బంధువుల తరఫున హైదరాబాద్ నుంచి వచ్చి ఆమెకు సంపూర్ణ మద్దతును అందించి విజయకేతనం అలాగే ఎగిరేసి రాబో మేయర్ పదవి కూడా ఆమె పోటీలో ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఒకవేళ ఆవిడ ఈ విజయం సాధిస్తే తప్పకుండా మేయర్ అయ్యే అవకాశం 100కి 100 ఉంది. ఆమెను విజయం చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆమెకు శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియపరుస్తూ విషయం ఆల్ ది బెస్ట్ మేడం. మీరు తప్పకుండా గెలవాలి. అలాగే గెలిచి మన మహేంద్ర కుల బంధువుల యొక్క పేరు ప్రత్యేకతని మొత్తం రాష్ట్రం అంతా తెలియపరచాలి. మీరు మేయర్ అవ్వాలి. ఇలాగే కాకుండా మన వాళ్ళు కూడా ఈసారి రాజకీయ అరంగేట్రం చాలా మంది చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా గెలుపొందాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ సెలవు చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV9.